ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట. చిటికలే టైగర్ టైగర్ లెగు అలిసిపోయినది పిచ్చి కొట్టుడే గ్యాప్ లేకుండా ఇప్పుడు కరేకల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నాగపట్నంలో వేలాంకనీలో అయితే బస్సు ఎక్కాము. వేలాంకనీ టు నాగపట్నం వెళ్ళి నాగపట్నం టు కరేకల్ అయితే వెళ్ళాలి. వేలాంకని నుంచి నాగపట్నం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాగపట్నం నుంచి కరేకల్కి అయితే వెళ్ళాలి. నాగపట్నం నుంచి కరేకల్ జంక్షన్ దగ్గర అయితే దింపారు. ఆ పక్కన రైట్ సైడ్ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనకి కరేకల్ రైల్వే స్టేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మనకి నాగపట్నం నుంచి కరేకల్కి అయితే 19 కిలోమీటర్స్ ఉంది. బస్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి వచ్చేసాం మొత్తానికి కౌంటర్ దగ్గరికి జనరల్ టికెట్ తీసుకోవడానికి. ఫ్లైట్ రైట్ టైమేగా, అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? ఫుల్ టైడ్ ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తామ్రం 4 8:30కే వచ్చేసాం. ఇంకా 1 అవర్ ఉందమ్మా. ప్రశాంతంగా ట్రైన్ ఎక్కి కూర్చోవాలి. దేవుడున్నారా? అసలు ఒక్క చోట కూడా ఖాళీ లేదు, మామూలుగా లేదు పరిస్థితి అయితే. దేవుడు లేడరా. అందరూ ఇంకా 9:30కి స్టార్ట్ అయ్యేది ట్రైన్. లైట్స్ వేయక ముందే లోపల వెళ్ళి జనం అంతా కూర్చుండిపోయారు. ఫుల్ అయిపోయింది. మేము ఏదో 1 అవర్ 2 అవర్స్ ముందు పెట్టారు అనుకున్నాం ట్రైన్. కాదంట, లోపల గుంటూరు వాళ్ళు కలిసాక చెప్పారు ఆఫ్టర్నూన్ 3కి పెట్టారంట ట్రైన్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫ్రెండ్స్, ఇదిగోండి జనరల్లో పిచ్చి కొట్టించుకుంటున్నాం. ఇది పరిస్థితి. నాకైతే దేవుడి దేవాల సీట్ అయితే దొరికింది. మా వాళ్ళు అయితే అదిగోండి బాత్రూమ్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. ఇదిగోండి మన వాళ్ళు గుంటూరు వాళ్ళు, గుంటూరు కుర్రోళ్ళు. ఏంటి మోహన్ దాచుకుంటున్నాడే మనడు. ఎవరి బాబు కడకళ్ళాడిపోతున్నాడు? అన్న ఇప్పుడే ఇదిగో మత్తు దిగింది. అన్నకే పైనుంచి దిగాడు కింద. ఇదిగోండి ఇస్తానవుతే వాడేంద్రా, నేనే నిన్ను కొడతా. మా ట్రిప్ అనుకుంటే పాపం వీళ్ళకి కూడా చాలా గుండు పడిందంట. 1200 వేసారంట బస్సుకి. అది పరిస్థితి. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనకే ఎక్కువ బొక్క పడింది అనుకోకుండా పక్కన కూడా బొక్క పడిందంటే ఆ హ్యాపీ వేరే. అది పరిస్థితి. అదేరా ఇండియన్ సైకాలజీ. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. అన్న స్లీప్ లో ఉందండి, డిస్టర్బ్ చేయకూడదు. అది అది ఇదే స్టేషన్ అండి. ట్రైన్ పైకి ఎక్కేస్తే సరిపోతుంది. ఇచ్చిన ఒకటి పెడితే నాగపట్నం ఇది. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. జనరల్లో ఎందుకు ఇంత రష్ ఉందంటే ఇదంతా పొంగల్ ఎఫెక్ట్ అని చెప్పారు. ఇక్కడ అడిగాను. ఎందుకంటే మనం సంక్రాంతి జరుపుకుంటాం, ఇక్కడ తమిళియన్స్ కూడా పొంగల్ జరుపుకుంటారంట. సో అందుకని అయితే మనకైతే ఫుల్ క్రౌడ్, మామూలు క్రౌడ్. ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. 4 కానీ 5 కానీ అవుతుంది అంటున్నారు. సో చూద్దాం. 7 గంటలు అయితే జర్నీ అని చూపిస్తుంది. చూద్దాం ఎంత ఏ టైంకి వెళ్తామో ఏంటో చూద్దాం. అంత కోపడుతుంటే బాబు, మరి కోపడగా ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు. టైం 2:10 ఫ్రెండ్స్. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. పెంచు కొట్టలు కొట్టారు. ఇదిగోండి వీళ్ళకి గుంటూరు కారం కలిసిపోయింది ప్రస్తుతానికి. వీడి కుర్రోడికి పెళ్ళి అంటే వచ్చిన అవసరం.
ఒకసారి ఆలోచించు బ్రో, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఫ్రెండ్స్ టైం అయితే 2:30 అయింది. మనకి రీచ్ అయ్యేప్పటికైతే 4:30 అవైతే అవ్వచ్చు. జీవితంలో జనరల్ అక్కడగా చేశారు కదా. ఇది రియలైజేషన్. మా ఫ్రెండ్స్ని అయితే అడిగానప్పటికి నాన్న స్లీపర్ బుక్ చేయనా, అది వెయిటింగ్ లిస్ట్లో పడింది. పోనీ తోడేసి బుక్ చేయను, పోనీ బస్సు ఎక్కి వెళ్దావరా అన్నాను. ఎన్నారా 10 మనుషులు ఎందుకు వెళ్ళిపోతాను జర్మనీలో అలాగే వెళ్ళిపోతాను అన్నారు. ఏమైంది బయట నుంచి అక్కడ బాత్రూమ్ ఉంది కదా, అక్కడ నించున్నారు. 4 గంటల నుంచి అక్కడ నించున్నారు అనమాట. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. నాకు మాట చాలు. ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. యు నో సంథింగ్. ఏంటది? మనం చెప్పక్కర్లేదు, మన మొక్కలతో తెలిసిపోద్ది. వాళ్ళు చూపిద్దామంటే కుదరట్లేదు, ఎందుకంటే ఇక్కడ అలా ఉందన్నమాట. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? వెల్లాపురం జంక్షన్లో అయితే 30 మినిట్స్ అయితే క్రాసింగ్ ఉంది. వేరే క్రాసింగ్ కాదు ఫ్రెండ్స్, మామూలు క్రాసింగ్. ఇది ట్రైన్ క్రాసింగ్ అన్నమాట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసు. గౌసు దోమలు బాగా పీకేస్తున్నారా. స్లీపర్లు కొందామా? వంశీ నువ్వు ఊరుకో బై, బాత్రూమ్ నుండి వచ్చే సువాసనకు అవేం పని చేస్తాయి. గౌసు అవునులే, అదేమో కానీ పిల్లోడి నుంచి ముసలోడి దాకా మన దగ్గరికి వచ్చి పాటపాడి వెళ్తున్నారు. అవి చూడలేక సత్రం రా బాబు అన్నాడా? చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. చెంగల్పట్టు ఒక్క ఈ చోటే. ఓకే మరి బాయ్. గుంటూరు కారం, గుంటూరు బాయ్స్. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం. ఇప్పుడు వచ్చేయండి, ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం, సరేనా? తాంబరం రీచ్ అయ్యాం కదా ఫ్రెండ్స్. ఇంకెక్కడ లోకల్ ట్రైన్ లో జర్నీ చేయాలన్నమాట. ఎక్కడి నుంచి చెన్నై పార్క్ స్టేషన్ కి 15 స్టేషన్స్ అయితే ఉంటాయి మొత్తం. ఇంకా రైల్వే స్టేషన్ లో ఉన్న టికెట్ వెండర్ మిషన్ లో లోకల్ ట్రైన్ కి టికెట్ తీసుకొని లోకల్ ట్రైన్ ఎక్కేసి చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే బయలుదేరాం. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? నైట్ అంతా అసలు కూర్చొనే ఉన్నాను. మా ఫ్రెండ్స్ అయితే పాపం ఇంకా కష్టపడారంట, నైట్ అంతా నిల్చున్నారంట పాపం గేట్ దగ్గర. నాకైతే నిద్ర ఆగట్లేదు అసలు. చెన్నై పార్క్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. అర్థం చూడు టైగర్. బ్యాంకు చెక్కులాగా ధడక్ ధడక్లాడిపోయేవాడిని. ఇప్పుడు చూడు, రోడ్డు రోలల కింద పడ్డ కంకర రాయిలాగా ఎలా కమిలిపోయాను. ఇంకా పార్క్ స్టేషన్ నుండి బైవాకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. చెన్నై టు విజయవాడ కోరమండల్ ఎక్స్ప్రెస్ కి స్లీపర్ బుక్ చేసుకున్నాం ఫ్యూ డేస్ ముందే. కోరమండల్ ఎక్స్ప్రెస్ డైలీ రన్ అవుతుంది, ఎవ్రీడే 7:30 అలాగా. అమ్మా ఇంకా ట్రైన్ ఎక్కేసి కాసేపు నిద్ర వేసేది ఫ్రెండ్స్. మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడే లెగిసాను ఫ్రెండ్స్. టైం అయితే 11:30 అయ్యింది. పెదవడ్లపూడి దగ్గర ఆపారనమాట ట్రైన్ కాసేపు. ఇంకో 1.5 hours 2 hours లో అయితే రీచ్ అయిపోతాం మనం విజయవాడ. మొత్తం 4 days ట్రిప్ ఫ్రెండ్స్. డే 1 అయితే విజయవాడ టు చెన్నై. చెన్నైలో మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం, బీచ్, మాల్స్ ఏమి ఎక్స్ప్లోర్ చేసామో అదంతా డే 1 పిచ్చి కొట్టుడు ప్రయాణం part 1 అని ఉంటుంది. డెఫినెట్గా మిస్ అవ్వకండి, మంచి ఫన్ ఉంటుంది ఆ వీడియోలో. మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా డే 2 వచ్చేసి తాంబరం టు వేలంకిని వెళ్ళిపోయాం. అక్కడ రూమ్ అది తీసుకున్న తర్వాత అక్కడ నుండి నాగూర్ దర్గాకి అయితే వెళ్ళాము అనమాట. అది 500 సంవత్సరాల చరిత్ర గల దర్గా అంటది. నాకు అక్కడికి వెళ్ళాక ఆ దర్గా గురించి చాలా విషయాలు అయితే తెలిసినాయి. ఆ విషయాల గురించి వీడియోలో అయితే క్లారిటీగా వివరించారనమాట. ఆ నాగూర్ దర్గాకి 1 kilometer అవతలే నాగూర్ బీచ్ ఉంటుంది. అదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పిచ్చి కొట్టిడు ప్రయాణం part 2 అనమాట. అది మీకు డెఫినెట్ గా నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో, వెళ్ళి చూసేయండి గైస్. అది కూడా ఇంకా డే 3 వచ్చేసి వేలంకిని మేరీమాత చర్చ్ అనమాట. అక్కడికి వెళ్ళాక ఆ చరిత్ర గురించి నేనైతే చాలా తెలుసుకున్నాను. అవంతా ఒక సపరేట్ వీడియో వ్లాగ్ చేశాను. డే 3 అనమాట, పిచ్చి కొట్టుడు ప్రయాణం part 3 అనమాట. అది చాలా బాగుంటుంది, వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోలోనే మా బడ్జెట్ పూర్తి వివరాలు అయితే నేను డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. 4 days కి ఎంత ఖర్చు అయింది ఏంటని చెప్పాను. అమ్మయ్య మాటల్లోనే మన విజయవాడకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తానికి 4 days ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది అనమాట.
మీకు వీడియోలో పూర్తి వివరాలు అయితే నేను మీకు అర్థమయ్యేలాగే ఇచ్చానని అయితే భావిస్తున్నాను. బట్ మీకు అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ చేయండి, నేను కంపల్సరీ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్. ఎప్పటివరకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.